దెబ్బతీసేటట్టుగా ఉంటే సార్ ఇప్పుడు బీజేపీకి దీనివల్ల కలిసి వచ్చేది ఏంటి సార్? ఇన్ని ఆంక్షలు పెట్టో లేకపోతే వాళ్ళకున్న ఓట్ షేర్ లేదు, వాళ్ళు బలంగా ఉంటే ఎన్ని ఆంక్షలు పెట్టినా పర్వాలేదు, వాళ్ళు వీక్గా ఉన్న ప్రాంతాల్లో కూడా మన అడ్జస్టింగ్ ఉండాలి, మనం అందులో ఒక పాత్ర పోషించాలి, ఒక రాష్ట్రంలో మన పాత్ర ఉన్నట్టుగా ఉండాలని ఎవరన్నా ఆలోచిస్తారు తప్ప ఆంక్షలు పెట్టుకుంటే బీజేపీ కనుక మీరు చెప్పినంత సజావుగా సరళంగా పనిచేసే పార్టీ అయితే ఈ దేశంలో ఇన్ని ప్రభుత్వాలు కూలిపోయి ఉండేవి కాదు, ఇంతమంది పార్టీలు మారుండేవాళ్ళు కాదు, ఇన్ని గొడవలు జరిగి ఉండేవి కాదు. బలహీనంగా ఉన్న చోట కూడా బలపడాలి, మన చేతుల్లోకి తెచ్చుకోవాలి. కనీసంగా ఇప్పుడు ఉదాహరణకు బీహార్లో వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి వెనక్కిపోవడం చాలా చోట్ల అలా చేశారు, బలం లేని చోట కూడా. ఏపీ తెలంగాణలో కొంత బలం ఉంది కాబట్టి దాన్ని పెంచుకోవాలి. ఆంధ్రాలో బలం లేకుండా ఎలా ఉంటాం? ఒకప్పుడు 4 సీట్లు వచ్చిన చోట ఇప్పుడు మనం 4 సీట్ల కోసం దేబరించే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు దీని నుంచి బయటపడండి అని ఈ క్వశ్చనే బీజేపీని వేధిస్తున్న ప్రశ్న ఒకటే. అన్ని చోట్ల పోటీ పెట్టి మన వనరులన్నీ సమీకరించుకొని ఒక శక్తిగా ఉన్నంతలో మనం రావటమా, లేకపోతే మళ్ళీ గతంలోలాగా కొంచెం వెనక్కి వెళ్ళిపోయి 4 సీట్లతో సర్దుకొని వెళ్ళటమా అని. పురంధేశ్వర్ లాంటి వాళ్ళకు కూడా పదవులు అవి వస్తాయి కాబట్టి వాళ్ళు పొత్తు కుదుర్చుకుందామని నాయకులు అనుకునే అవకాశం ఉంది. సంస్థాగతంగా బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తప్పకుండా వెళ్ళడం గురించి ఎందుకు చర్చించుకున్నారనుకోవాలి? మనల్ని పిలవకుండా పురంధేశ్వరిని ఒకరినే పిలిచారు కాబట్టి మనల్ని పక్కన పెట్టేస్తారేమో అని కూడా వాళ్ళు చర్చించవచ్చు కదా. ఇంకో సినేరియో, డిఫరెంట్ సినేరియో. సో దేర్ ఆర్ 2 సినేరియోస్. దీని మీద ఫైనల్గా అమిత్ షా, మోదీ ఇద్దరే నిర్ణయం చేస్తారు. అమిత్ షా కొంతవరకు తలుపు తెరిచాడు, కొంతవరకు మాట్లాడారు, కొంతవరకు సానుకూల సంకేతాలు ఇచ్చారు. మోదీ మటుకు ఇంతవరకు తల ఊపలేదు, ఆయన అలా స్థిరంగా ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ మీద ఆయన కామెంట్స్ కూడా ఏమి చూడలేదు ఈ మధ్యకాలంలో. మీరు కనుక గమనిస్తే ఎప్పుడైనా జగన్ వెళ్తే ఆయనకు చేయి ఊపడం తప్పితే ఆయన ఎవరిని కలుసుకోవటము, ఏమి చెయ్యటము ఏం చెప్పలేదు. విశాఖపట్నానికి వస్తారనుకుంటే అది కూడా మానేశారు. కాబట్టి వాళ్ళు చాలా లోతుగానే చర్చిస్తున్నారు ఈ విషయం. అంటే నిన్న ఆయన తెలంగాణలో కూడా పర్యటించినప్పుడు 2 రోజుల పర్యటనలో ఏపీ అంశమన్నా తీసుకురాలేదు, తెలుగు రాష్ట్రాలు సంతోషించిన సందర్భం కూడా లేదు. వాళ్ళు 2 చోట్ల 2 పూర్తి భిన్నమైన ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. ఆ అనుసరిస్తున్నప్పుడు మీరు ఇందాక అన్నారే, వాళ్ళది ఒకటే పాయింట్, మనం పెరగాలి. బీఆర్ఎస్ దెబ్బతిన్న దాన్ని మళ్ళీ ఎందుకు పెంచాలి? కాబట్టి బీఆర్ఎస్ని పెంచకూడదు, తెలుగుదేశాన్ని పెంచకూడదు. ఆ స్పేస్ మనం ఆక్యుపై చేయాలి, అదే ఉంటుంది, ఆ స్పేస్ మనం తీసుకోవాలి. దీనికి వాళ్ళు చెప్పేది బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం మధ్యలో సిపిఎం స్పేస్ మనం తీసుకున్నాం కదా. కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షం స్పేసు, యూపీలో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ ప్రధాన పోటీ ఉండేది, అక్కడ బీజేపీ ప్రధాన శక్తి కూర్చుంది. కాంగ్రెస్ స్పేస్ అంతా వాళ్ళు తీసుకున్నారు, బీఎస్పీ స్పేస్ కొంత, ఎస్పీ స్పేస్ కొంత తీసుకున్నారు. ఇక్కడ బీహార్లోకి వస్తే నితీష్ కుమార్తో పొత్తులో ఉంటేనే ఆయన స్పేస్ అంతా తినేశారు. అందుకే నితీష్ కుమార్ లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికలకు కూడా పోదామని గొడవ పెడుతున్నాడు. 2020లో గెలిచాననే కానీ సుఖం లేదు, మీతో కొన్నాళ్ళు వాళ్ళతో కొన్నాళ్ళు మళ్ళీ మీతో. ఈ సమయంలో ఇంకా జాతీయ ఆశలు ఎట్లాగ పోయి రాష్ట్రం అన్నా చల్లగా పాలించుకుంటాను, అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళటానికి నాకు అనుమతి ఇవ్వండి అని ఆయన నితీష్ కుమార్ చాలా ఒత్తిడి తెస్తున్నాడు. అందుకని బీజేపీ ఐడియా అంతా తను పెరగడం, తను పట్టు సంపాదించడం, తన గ్రిప్ పెంచుకోవడం, అది అటువైపే ఉంటుంది. అది చంద్రబాబుకు బాగా తెలుసు పవన్ కళ్యాణ్ కంటే. అందుకని ఆయన పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా ప్రయాస పడుతున్నాడు దీన్ని కుదుర్చడానికి. పవన్కి ఏమైనా కుదరకపోతే ఇటు అయితే అటు, కాకుండా ఇటు, ఆయన రూట్ క్లియర్. అందుకనే ఈ రోజు కూడా వాళ్ళు అటువంటివి మాట్లాడి ఉండే అవకాశం ఉంది. అందుకనే షేర్ చేయకపోవడం కూడా. ఓకే, మీరు వాళ్ళ స్వభావాన్ని బట్టి చూడండి, ఏమాత్రం సానుకూలత, ఉత్సాహంగా ఉంటే తప్పనిసరిగా మాట్లాడడమో లేదా లీకులు ఇవ్వడమో చేస్తారు. అవన్నీ చేయకుండా ఊరికే కూర్చుంటున్నారు, లేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంటే లోపల ఏదో తెలియని కొన్ని సంకేతాలు వాళ్ళకు ఉన్నాయి. నిజంగా అస్పష్టత ఉంది, నిజంగా సస్పెన్స్ ఉంది. దట్ మచ్ ఇస్ ట్రూ. సరే, ఇప్పటికి తెలియ అవకాశం ఉంటుంది, అది చెప్పలేమా? తేలంటే ఈ రోజు కన్నా వాళ్ళు ఉదాహరణకు నిన్న ఈరోజు ఉదయం వరకు కన్నా కానీ ఆంధ్రప్రదేశ్ అనే రెఫరెన్స్ ఇచ్చి ఉంటే మనం ఏమైనా చెప్పేవాళ్ళం. రేపటికి ఏమన్నా చెప్తారేమో పురంధేశ్వరితో. లేదు, మా అధిష్టానానికి నా అభిప్రాయాలు చెప్పానని చెప్పొచ్చు అవి తిరిగి వచ్చి, వాళ్ళు అనుకూలంగా లేకపోతే. మీరు దాపరికం పాటిస్తున్నారంటే దాని అర్థము మీరు ఉత్సాహంగా చెప్పలేనిది ఏదో దాచిపెడుతున్నారని అర్థం, సమయం తీసుకుంటున్నారంటే. సార్, నిన్న జరిగిన బీసీ సభ మీరు గమనించే ఉంటారు కదా,